రవీంద్ర అనే వ్యక్తి అండి గత సంవత్సరం నుంచి మా పక్కన అపార్ట్మెంట్ మా నైబర్ పక్కనే ఉంటున్నాడు. అయితే ఆయన ఫ్యామిలీతోనే వచ్చాడు, రెంట్కి వచ్చాడు అనమాట. అతను నేవీలో పనిచేస్తాడు అతను. అయితే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అతను వైఫ్ డెలివరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన అదే 7 నెలలు అవుతుంది పుట్టింటికి వెళ్ళి. తర్వాత అమ్మాయి కూడా ఏదో పుట్టినట్టు తర్వాత తెలిసింది. అతను ఎవరిలోని పెద్దగా కలవడు, అతను రావడం వెళ్ళడం తప్ప కలవడు. అయితే నిన్న సడన్ గా పోలీసులు 8 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చారట ఇంటికి. వచ్చి ఆ కిటికీలోంచి తొంగి చూడడం అది చేస్తుందంటే పక్కనే ఉన్న మా అబ్బాయికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎవరు మీరు అడిగితే మేము గాజువాక్ పోలీసులు అని చెప్పారు. అయితే ఉండండి మా డాడీని పిలుస్తానని చెప్పి మా అబ్బాయి నాకు కాల్ చేశాడు 8 ప్రాంతంలో. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలాగ గాజువాక మన పాఠశాల గారు పంపించారండి, బై ఫోర్స్ వెళ్ళమని చెప్పారు. ఇంట్లో కంటే డోర్ పగల కొట్టాలి అన్నారు. డోర్ పగల కొట్టాలని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మంచి కాస్ట్లీ డోర్లు ఎందుకు పగల కొట్టాలి, కన్ఫర్మ్ కాదు కదా. అతను ఏదో చెప్పాడని మీరు వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదని చెప్పి నేను హౌస్ ఓనర్ కాల్ చేశాను. ఈ లోపల ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సరే ఏం చేద్దాం, మరి తాళాలు లేవని చెప్పేసి కార్పెంటర్ని అది పిలిచాము, అది ఓపెన్ అవ్వలేదు. అప్పుడు మీ పైన కిటికీలోంచి వాళ్ళ బ్రదర్ లోపలికి వెళ్ళి చూశాడు. చూస్తే లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చూసినాక అంత నీట్గా ఉంది, ఏమీ లేదు. ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నాం. అందులో పోలీసులకి డౌట్ సరిపోక వాళ్ళ మంచం కింద ఉన్న పెట్టి ఓపెన్ చేశాడు. ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించాయి. కనిపించిన వెంటనే మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో కొన్ని పార్ట్, ఆ తర్వాత అది కన్ఫర్మ్ అయ్యింది, డెత్ ఇంట్లోనే అయ్యింది అని కన్ఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, మరి ఏం చెప్తారు 2 నెలల తర్వాత.